పిల్లలు కాదు చిచ్చర పిడుగులు, పలు రంగాల్లో రాణిస్తున్న చిన్నారులు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. కేటీఆర్ అమృత్ టెండర్లకు సంబంధించి ఆరోపణలు చేస్తున్నారు. ఆయన ఎమ్మెల్యే తీసుకుని లాస్ట్కి ఏమేమి చెప్పు. మీరు గతంలో అది కాంగ్రెస్ ఉన్నప్పుడు ఏమన్నారంటే తప్పన్నారు, ఇప్పుడేమో వాళ్ళ నుంచి ఎమ్మెల్యేలను తీసుకుంటున్నారు. 8 monthsలే అందిస్తే రైతు భరోసా ఇవ్వలేదు, కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఇవ్వలేదు. మేము బాములు అయ్యాం, మేము చేసే పనులకు సహకరిస్తే వాళ్ళకు గులాబీ పూలేస్తాం. ఇప్పుడు మీ పాత సహచరుడు మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు నోటీసులు ఇచ్చారు. సార్ ఒక్క నిమిషం సార్. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు హాట్గా సాగుతున్నాయి. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఆరోపణలు చేస్తుంది. ఢిల్లీకి ఇక్కడ నుంచి సంచులు పంపిస్తున్న ఆరోపణలు కూడా చేస్తుంది. ఇక్కడ కాంట్రాక్ట్ నుంచి డబ్బులు తీసుకొని కేంద్ర అధిష్టానానికి పంపిస్తున్న ఆరోపణలు కూడా చేస్తుంది. ఇదే అంశంపై మనతో మాట్లాడిన మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి ఉన్నారు. తెలంగాణ కాంగ్రెస్ సంబంధించి ఎన్నికల ముందు స్టార్ క్యాంపెయినర్గా కీలక పాత్ర పోషించారు. పార్టీని అధికారంలో తీసుకురావడంలో కీలక భూమిక కూడా పోషించారు. సార్, కేటీఆర్ ఢిల్లీ వెళ్ళారు. ప్రధానంగా అమృత్ టెండర్లకు సంబంధించి ఆరోపణలు చేస్తున్నారు. దాంట్లో అవకతవకలు జరిగింది, అవినీతి జరిగింది అంటున్నారు. దానిపైన మీరేమంటారు? ముందుగా కేటీఆర్ గారు ఢిల్లీకి వెళ్ళింది అమృత్ టెండర్ కాదనే విషయం మీకు చెప్పదలుచుకున్నా, రాష్ట్ర ప్రజలకు చెప్పదలుచుకున్నా. టెండర్ అయ్యి 6 నెలలు అయ్యి వర్క్స్ కూడా నడుస్తున్నాయి 6 నెలలకి వెళ్ళి. అందులో నల్గొండ కూడా ఒక ప్యాకేజ్లో 300 కోట్ల టెండర్ ఉంది, 25% వర్క్ కూడా జరిగింది. ఇప్పుడు అమృత్ టెండర్ల గురించి ఢిల్లీకి పోయిందని చెప్తే నమ్మడానికి మేము కానీ తెలంగాణ ప్రజలు కానీ సిద్ధంగా లేరు. ఆయన పోయింది ఫార్ములా 1 రేస్కి సంబంధించిన ఏసీబీ వాళ్ళు కేసు స్పీడప్ చేసి అరవింద్ కుమార్ ఇచ్చిన వాంగ్మూలంలో రిటర్న్ అప్రూవర్గా మారిపోయి మా అప్పటి మున్సిపల్ అడ్మిన్ మినిస్టర్ ఓవరాల్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఈ అమౌంట్ 54 కోట్లు రిలీజ్ చేయడం జరిగింది. దాన్ని ఒక 6 ఈవెంట్ మేనేజర్ లాగా, ఆయన F1 అంటే రియల్ F1 కంపెనీ కాదు, అది పెద్ద కంపెనీ. అది ఒక ఈవెంట్ మేనేజర్కు వితౌట్ ఆర్బీఐ పర్మిషన్, ఎక్కడ ఫారిన్ ఇండియన్ గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా బ్రోకర్లకు 56 కోట్లు ఈయన మాట మీద ఇచ్చిన అని చెప్పి అరవింద్ కుమార్ చెప్పిన దాని మీద ఏసీపీ వాళ్ళు కేసు బుక్ చేసుకొని అరవింద్ కుమార్ని పిలిపించి మాట్లాడి ఎంక్వైరీ చేసి గవర్నర్ గారిని ఏసీబీ వాళ్ళు ప్రాసిక్యూషన్ అడిగితే ఆ ప్రాసిక్యూషన్ పర్మిషన్ కేంద్ర హోంశాఖ పరిధిలో ఇవ్వకుండా ఆపటానికి పోయినట్టు అందరికీ తెలిసిన విషయం. అమృత్ అని చెప్పి ముందు పెట్టిను మనోహర్ కట్టర్ని కలిసి చెప్పడానికి ఒక ఆఫ్టర్ ఎమ్మెల్యేగా నేను కూడా చేసిన. నాకు ఎప్పుడు కేంద్ర మంత్రి ఇలా కేసీఆర్ కొడుకైనంత మాత్రాన మినిస్టర్గానో ఎంపీగానో పోతే వాళ్ళు నువ్వు ఇచ్చిన దానికి ఒక వాల్యూ ఉంటుంది. నువ్వు 5 ఏళ్ళు మోడీ గారు 2వ టర్మ్లో ప్రభుత్వం ఉంటే మోడీ లేదు, బోడీ లేదు, మోడీ గారు పైసలే అవసరం లేదు అని చెప్పి 2018లో 30,000 కోట్ల రీజనల్ రింగ్ రోడ్ ఇస్తే ఒక్కసారి నువ్వు నేషనల్ హైవే మినిస్టర్ గడ్కరీ గారిని కలవలే, మీ నాయన కలవలే, మీ చెల్లె కలవలే, మీకు నిధుల గురించి అప్పుడున్న అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ని కలవలే. ఇవాళ వర్కులు స్టార్ట్ అయిన 5 నెలలకు. ఇంకొక విషయం మీకు చాలా విషయం సీరియస్ మీకు ఎవరి విషయం, ఈ టెండర్లు అయ్యే నాటికి మా గవర్నమెంట్ అప్పటికి టెండర్లు అయినాయి. పోయిన గవర్నమెంట్లో మేము 7వ తారీఖు ప్రమాణ స్వీకారం చేసినాం. 9వ తారీఖు నాకు అప్పటికే తెలుసు దీంట్లో స్కామ్ జరిగింది. అమృత్ 2లో కేటీఆర్ గారు ఒకటి గజా కన్స్ట్రక్షన్ అని రామలింగరాజు కొడుకు, ఒకటి ప్రతిమా శ్రీనివాసరావు అని కేసీఆర్ బంధువు, బోయినపల్లి వినోద్ కుమార్ బ్రదర్. ఆయన కేసీఆర్కు టీఆర్ఎస్కు బ్యాక్ బోనే ప్రతిమా శ్రీనివాసరావు. ఆయన కూడా 25,000 కోట్ల ఇరిగేషన్ వర్కులు, అమృత్ వర్కులు చేసే స్థాయికి ఎదిగిపోయాడు. ఇలా పుణ్యాన ఒక మెడికల్ షాప్ నడుపుకుంటాడు. స్కామ్ జరిగిందని ముఖ్యమంత్రి అయిన 4వ రోజే నేను సీఎం గారిని కలిసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి క్యాన్సిల్ చేయండి, రీటెండర్ పిలవండి, మళ్ళీ కొత్త రివైజ్ రేట్లు ఇవ్వద్దు, అలా గజా ప్రతిమ ఉందంటేనే ఇది ఒక స్కాము అని చెప్పగానే ముఖ్యమంత్రి గారు ఆయన దగ్గరనే మున్సిపల్ శాఖ ఉంది కాబట్టి
క్యాన్సిల్ చేసి రీటెండర్ పిలిస్తే అప్పటికంటే 65 కోట్లకు తక్కువకి వచ్చి అగ్రిమెంట్ అయ్యి వర్కులు నడుస్తున్నాయి 6 నెలలకి వెళ్ళి 6 నెలలు ఏం చేసిండు నిన్న 6 నెలలు కేటీఆర్ గారు ఏం చేసి గాడిద పని తవ్విండా ఇవాళ పోయి కట్టర్కి ఇస్తున్నా అంటారు చేసినప్పుడు మన 3-4 నెలలకి ఎందుకు పోలే ఇలా గవర్నర్ ప్రాసిక్యూషన్ అడిగినప్పుడే నువ్వు పోయి అక్కడ సుజన్ రెడ్డి ఉన్నాడు రేవంత్ రెడ్డి బావమరిది రేవంత్ రెడ్డి సొంతం బావమరిది కాదు రేవంత్ రెడ్డికి సుజన్ రెడ్డికి సంబంధాలు లేవు ఉంటేనే సుజన్ రెడ్డి కవిత పార్ట్నర్స్ అని చెప్పి పాలమూరు ప్రాజెక్టు కానీ ప్రతి బిజినెస్లో ఇద్దరు పార్ట్నర్స్ అందరికీ తెలుసు రెండవది సుజన్ రెడ్డి బీఆర్ఎస్ ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే గతంలో కాంగ్రెస్లో గెలిచి అండ్లకు పోయిన కన్నాల ఉపేందర్ రెడ్డి అల్లుడు రేవంత్ రెడ్డి మా గౌరవ ముఖ్యమంత్రి గారికి వరుసకు బామ్మర్ది వాళ్ళ వైఫ్ వాళ్ళ బ్రదర్ కాదు ఓన్ బ్రదర్ కాదు ఆయన డైవర్జన్ పాలిటిక్స్ ఇవన్నీ చేయాలని చేస్తున్న ప్రజలు ఎవరు నమ్మరు. వెంకరెడ్డి గారు మీరు అంటున్నారు 65 కోట్లు మిగిల్చాము రాష్ట్ర ప్రభుత్వానికి అని చెప్తున్నారు. ఇదే అంశంపై అమృత్ టెండర్ల విషయంలో మీరు కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థల విచారణకు సిద్ధమా? అరే అమృత్ 1 ఉంది కదా, అమృత్ 1 కూడా కేటీఆర్ మున్సిపల్ మినిస్టర్ ఉన్నాడు కదా, టెండర్లు అయినాయి కదా, గజా కన్స్ట్రక్షన్కి వచ్చినాయి కదా, అప్పుడే కదా కాళేశ్వరం మిషన్ భగీరథ అయినాయి కదా, అవన్నిటికి సిద్ధమే. కేంద్ర ప్రభుత్వం వీళ్ళ పార్ట్నరే. కేంద్ర ప్రభుత్వం కేటీఆర్ కట్టర్ రాగానే అడిగంటే అపాయింట్మెంట్ ఒక ఎమ్మెల్యేకి అపాయింట్మెంట్ ఇచ్చినట్టనే అర్థమైంది ఏంటంటే పార్లమెంట్ ఎన్నికల్లో వీళ్ళ ఓట్ ట్రాన్స్ఫర్ అవుతాడు, ఏజెంట్లను కూడా తీసేస్తేనే 9 సీట్లలో 3 స్థానం పోయిన 7 సీట్లు డివైడ్ పోయి బీజేపీకి 8 స్థానాలు వచ్చినాయి, లేకపోతే 3 స్థానాలు వస్తుండే. ఎట్లా మనం గెలుస్తట్లేవు, ఇద్దరు పోతున్న కాంగ్రెస్ గెలుస్తుంది. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది కాబట్టి బీజేపీని గెలిపిస్తే మనకు ఫ్యూచర్లో కేసులు కాళేశ్వరం మిషన్ భగీరథ అమృత్ 1 ఇలాంటి అమృత్ మేము వచ్చినాం కాబట్టి క్యాన్సిల్ చేసినాం, లేకపోతే ఇది కూడా అయిపోతే స్కామ్ అవుతుండే నేను లేకపోతే. అవును సార్, మీరు అన్నట్టుగా మీరు క్యాన్సిల్ చేయించాను అంటున్నారు, 65 కోట్లు మిగిల్చామంటున్నారు. ఈ అంశానికి సంబంధించి వాళ్ళు ఆరోపణ చేస్తున్నారు. ఈ టెండర్లకు సంబంధించి మీరు విచారణకు సిద్ధమా? మేము కాళేశ్వరం మిషన్ భగీరథ 5-5 వేల కోట్ల ప్యాకేజ్ చేసి ఏ ఇంటికి నల్ల నిలిస్తే ఏ ఇంట్లో కూడా నల్ల నీళ్ళు వస్తలేదు, దాన్ని కూడా విచారణలో చేర్చమంటున్నాం. కాళేశ్వరం మేడిగడ్డ బ్యారేజ్ కానివ్వండి, ఇంకా అందులో లిఫ్ట్ ఇరిగేషన్ కానివ్వండి, 3rd TMC అవసరమా లేకున్నా ప్రతిమా శ్రీనివాసరావుకి ఇచ్చిన టెండర్లు ఎట్లా సింగిల్ టెండర్లు డమ్మి ఆయన ఒక్కొక్కటి 5,000 కోట్ల ప్యాకేజు. ఈ అమృత్వంతో పాటు అమృత్ 2 కూడా వాడు అమృత్ 2కు మీరు సిద్ధం. ఎందుకంటే వాడు ఇచ్చిన దానికి మీకు క్యాన్సల్ చేసి 65 కోట్లు మిగిలిచ్చినాం, మాకు అవార్డు ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం. నేను కోరేది ఏంటంటే కాళేశ్వరం మిషన్ భగీరథ యాడ్ చేయమంటున్నా. మీరే ఉన్నారు కదా సార్, రాష్ట్ర ప్రభుత్వంలో మీరు కేటీఆర్ ఢిల్లీలోనే ఉన్నావు కదా, అట్లనే ప్రైమ్ మినిస్టర్ కూడా అమిత్ షా కూడా నీకు అపాయింట్మెంట్ ఇస్తాడు. అమిత్ షాని అడిగి కాళేశ్వరం మిషన్ భగీరథతో పాటు అమృత్ 2 యాడ్ చేసుకోమని చెప్పు, మాకేం అభ్యంతరం లేదు. మాకు అవార్డు ఇస్తారు, 65 కోట్లు కేంద్ర ప్రభుత్వం డబ్బులు మిగిలిచ్చినందుకు మాకు అవార్డు వస్తుంది. అలాని కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్లు, పంపులు, మోటార్లు, బ్యారేజ్లు ప్లస్ సీతారామ ప్రాజెక్టు కూడా యాడ్ చేయాలని నా డిమాండ్. ఫార్ములా కార్ రేసింగ్ సంబంధించి మీరు అంటున్నారు గవర్నర్ ప్రాసిక్యూషన్ అనుమతి ఇస్తారు, దాన్ని అడ్డుకోవడానికి ఢిల్లీకి కేటీఆర్ వెళ్ళాలని. మీరు గతంలో కూడా మంత్రిగా పనిచేసి ఇప్పుడు కూడా ఉన్నారు కదా, ఒక రాష్ట్ర మంత్రి కేంద్ర ప్రభుత్వం కానీ ఆర్బీఐ అనుమతి లేకుండా 50 కోట్ల పైగా రూపాయలు ఇతర విదేశాలకు ట్రాన్స్ఫర్ చేయగలుగుతారా? చేసిందని అరవింద్ కుమార్ గారు రిటర్న్ ఇచ్చినప్పుడు మళ్ళీ మీరు నన్ను అడిగితే అనుభవంగా అంటే మీరు అరవింద్ కుమార్ ఇచ్చినట్టు పేపర్లు వచ్చింది, ఏసీబీ వాళ్ళ రిపోర్ట్ మీరు తీసుకోండి, దాని మీదనే ఏసీబీ గవర్నర్కి రాసిండ్రు. అనుమతి అంటే అట్లా రాజ్యాంగం నడిచింది, వాళ్ళ దోసుక తిన్నారు. అట్లా దోసుక తినే దానికి సంబంధించే ఈరోజు భయపడి ఉటావుటిన ఢిల్లీకి పోయి కట్టర్ని కలిసి కట్టర్ పేరు మీద అమిత్ షాని ఇవాళ ఉండి అన్నీ చేసుకొని పర్మిషన్ ఇవ్వకండి, ఇస్తే అవుట్ అయిపోతాయి. ఎందుకంటే రూపీస్ని పౌండ్స్గా మార్చి ఆర్బీఐ పర్మిషన్ అంటే చాలా పెద్ద నేరం అది. ఓవర్ రిస్ట్రిక్షన్ మీద ఎవరైనా రిలీజ్ చేస్తారు, ప్లస్ ఆర్బీఐ పర్మిషన్ లేక రూపీస్ని పౌండ్స్గా అక్కడ బ్రోకర్లకు ఎట్లా ట్రాన్స్ఫర్ చేస్తారు. అందుకనే మేము ఫార్ములా రేస్ని ఆపినాము. ఇది పెద్ద స్కామ్ ఉన్నది, మేము ఇరకదలుచుకోలేదు. దీని సంగతి ఎందుకు తెలియాలంటే ఏసీబీ వాళ్ళకి కాకపోతే ఏసీబీ ఎంక్వైరీలు బయటపడది. కానీ కేటీఆర్ అంటున్నారు చట్టబద్ధంగా చేశాము, ఏం చట్టబద్ధంగా చేస్తే తప్పు చేయకపోతే రాత్రి పోయి కట్టర్ సంబంధమైంది ఎమ్మెల్యే చెప్తే కట్టరంటాడా? ఇది ఏంది ఎమ్మెల్యే అంటే ప్రజాప్రతినిధులు వెళ్ళి ఎవరికి 5,000 మంది ఎమ్మెల్యేలు ఉంటారు దేశంలో, 5,000 మంది ఎమ్మెల్యేలు ఉంటారు. ఎంపీ అంటే గౌరవం ఉంటుంది,
కనీసం ఆ స్టేట్ క్యాబినెట్ మినిస్టర్ అంటే కొంచెం గౌరవం ఉంటుంది. ఒక పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ కదా సార్, బీఆర్ఎస్ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్. ఎక్కడ బీఆర్ఎస్ పార్టీ లేదు కదా, ఒక 16 సీట్లలో ఒక్క సీటు కూడా గెలవాలి పార్లమెంటు. ఆ పార్టీని ఎవరు గుర్తిస్తలేరు కదా. పుట్టి ఎమ్మెల్యే పోతే క్యాబినెట్ మినిస్టర్ ఇచ్చి ఎంక్వైరీ చేస్తారంటే 5,000 మంది ఎమ్మెల్యేల సగం మంది ఢిల్లీలో ఉంటారు. ఎప్పుడు ఎమ్మెల్యేకి ఏమి ఉండదు ఢిల్లీలో, రాష్ట్రంలో ఉంటుంది. ఎంపీగా ఏ పార్టీ ఎంపీ అయినా ఒక ప్రోటోకాల్ ఉంటుంది, దాని మీద ఎంక్వైరీ ఉంటుంది. ఇదంతా ఇది డైవర్ట్ చేస్తానికి అమృత్ వర్క్స్ మీరు మన ఎంక్వైరీ చేయండి. నాది బాధ్యత, నేను క్యాన్సల్ చేయించిన 65 కోట్లు మిగిలిచ్చిన. నైనీ మైల్ కోల్ మైన్ ఇక్కడ సింగరేణికి ఒరిస్సాలో కేటాయిస్తే 20,000ది 60,000 కోటి చేస్తే క్యాన్సల్ చేసింది వెంకటరెడ్డి కాదా? సింగరేణి సీఎండి గారి దగ్గర ఇంటర్వ్యూ తీసుకోండి. నేను గజా కన్స్ట్రక్షన్ తేజారాజు గారికి ప్రతిమా శ్రీనివాసరావుకు అమృత్ ఇచ్చిన, ఎందుకంటే దీంట్లో గోల్మాల్ ఉందనే క్యాన్సిల్ చేసి 65 కోట్లు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను మిగిలిచ్చి రీటెండర్ రివైజ్ కొత్త రేట్లు లేకుండా మిగిలిచ్చిన ఘనత మా ముఖ్యమంత్రి గారిది, నాది. మేమిద్దరం కలిసి మేము ముఖ్యమంత్రి గారిని ఒప్పించి చేయించిన. అంతా బాగుందంటున్నారు, కానీ ముఖ్యమంత్రి కాన్స్టిట్యున్సీలో ఫార్మా కంపెనీ పెడతామంటే రైతులు ఎదురుదిన్న పరిస్థితి, అధికారుల మీద దాడులు చేశారు. గతంలో ఎప్పుడైనా జరిగిందా ఇట్లా? అక్కడ ఉన్న కలెక్టర్ ఎంత మంచోడు అంటే, నేను చూశాను ఖమ్మం ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఛత్తీస్గఢ్ బార్డర్లో చెర్ల వర్లకు పోయి నక్సలైట్ల POITDగా రాత్రి మొదలు ప్రజల కోసం పనిచేసి నక్సలైట్లు అక్కడ నిమిషం ఆఫీసర్ పోవాలంటే భయపడతారు, పోలీసులు భయపడతారు. అలాంటి ఆఫీసర్ మీద TRS కార్యకర్త సురేష్ అనే కార్యకర్త ప్లాన్ చేసి, ఇప్పుడు జరిగిన గ్రామం పేరు మన లగచెర్ల గ్రామం, కాంగ్రెస్ పార్టీ కంచుకోట, అది కొడంగల్. అక్కడ సురేష్ అనే కార్యక్రమం ముందే పెట్టి పద్ధతి ప్రకారం దాడి చేయించి ఉల్టా కేటీఆర్ రాత్రికి వెళ్ళి ఉదయంకి వెళ్ళి ఏమిస్తారంటే రేవంత్ రెడ్డి చర్యలతోనే, ఆయన సొంతం కాన్సెన్స్తోనే కలెక్టర్ ఆఫీసర్ల మీద దాడులు జరుగుతున్నాయి. దాన్ని ఖండించలేడు. అంటే ఎంతో దౌర్భాగ్యం అంటే దాడులు చేయమని చెప్తున్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆల్ IAS ఆఫీసర్స్కి రిక్వెస్ట్ చేస్తున్నా, IPSకి రిక్వెస్ట్ చేస్తున్నా, వాళ్ళు ఇంతకంటే దుశ్చర్య మల్లన్న సాగర్ కొండపోచమ్మ అవసరం లేకున్నా కమిషన్ల కోసం 14,000 ల్యాండ్ ఎక్వేజ్ చేసినప్పుడు కూడా మేము రెచ్చగొట్టలే. కలెక్టర్లకు RDOలకు దండం పెట్టినాం, రైతులతో దండాలు పెట్టించినాం, మేము దండం పెట్టినాం. మేము ఎప్పుడు దాడులు చేయలే. కానీ దాడులు చేయడమే కాదు, ఇలాంటి దాడులకు రేవంత్ రెడ్డి చేయబట్టి దాడులు జరుగుతున్నాయి అంటే ఇంకా దాడులు చేయమని చెప్తున్నాం. ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం. సార్, మీ సహచార మంత్రి CL పర్యటనలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అన్నారు బాంబులు పేలుతాయి దీపావళి కంటే ముందని. దాంట్లో భాగంగానే ఈ ఫార్ములా KRS సంబంధించి కేసులు మొదలుపెట్టారు. విపక్షాలను ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారు, ప్రధానంగా BRSను ఈ కేసు ద్వారా. అంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడినట్టు ఏదో పత్రికల్లో టీవీలో చూసిన తప్ప అట్లా మాకు సంబంధం లేదు. తప్పు చేసిన వారు ఎవరైనా సరే చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంటుంది. బాంబులు మేము వేస్తామని మా ముఖ్యమంత్రి గారు ఎక్కడ చెప్పలేదు. సరే, మంత్రి గారు చెప్పినట్టే అది ఆయన సొంత అభిప్రాయం ఉండొచ్చు. మేము బాంబులు వేయం. ప్రతిపక్షాల మీద కూడా మేము చేసే పనులకు సహకరిస్తే వాళ్ళకు గులాబీ పూలేస్తాం, వాళ్ళకు సన్మానం చేస్తాం. సలహాలు ఇచ్చినా మూసీ లాంటి ప్రాజెక్టు చేస్తున్న నల్గొండ జిల్లా ప్రాజెక్టుకు సహకరిస్తే వాళ్ళకు సన్మానం వేసి వాళ్ళ పూలతో సన్మానం చేస్తాం. బాంబులు వేసి నాకు అలవాటు లేదు, మా ముఖ్యమంత్రి గారికి అలవాటు లేదు. బాంబులు వేస్తారని ఎవరన్నారో వాళ్ళని అడగండి తప్ప నాకు తెలియదు. దాన్ని చివరిగా అంటే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలోకి వచ్చినాక ఢిల్లీకి సంచులు మోస్తున్నారు. ఇప్పటివరకు ఎన్ని మోసారు ఏంటి సార్? మీరు కూడా సీనియర్ నేత కదా. ఢిల్లీ బాగున్న దానికి మేము 6,000 రూపాయలు ఇంట్రెస్ట్ కట్టాలి, 7,000 ఒరిజినల్ కట్టాలి. వాళ్ళు 15వ తారీఖు శాలరీస్ ఇస్తుంటే 1వ తారీఖు శాలరీస్ ఇస్తున్నాం. స్కావెంజర్లకు అంగన్వాడీ జీతాలు లేకుంటే నెలల గ్రీన్ ఛానల్లో శాలరీస్ ఇస్తున్నాం. 200 యూనిట్లకు నెలకు 1,000 రూపాయల కరెంటు ఫ్రీగా ఇస్తున్నాం. 500కి సిలిండర్ ఇస్తున్నాం, 1,200 రూపాయల సిలిండర్. కానీ రైతు భరోసా ఇస్తామన్నారు, రైతు భరోసా ఇవ్వలేదు. కళ్యాణ లక్ష్మి కింద తులం బంగారం ఇవ్వలేదు. ఇచ్చిన 18,000 కోట్ల గురించి మాట్లాడతలేరు మీరు. ఇచ్చారు కదా సార్, తెలుసు కదా రైతులు. మీరు కూడా చెప్పాలి, ప్రెస్ వాళ్ళు కూడా 18,000 కోట్లు ఇచ్చింది సార్, మనిషికి 2 లక్షలు. అది కూడా పూర్తి కాలేదనేది అంటున్నారు కదా, ఇంకా రాలేదని చెప్తున్నా కదా. ఇన్ని స్కీములు అమలు చేసుకుంటూ జీతాలు ఇవ్వలేని పరిస్థితి నుంచి 18,000 కోట్లు ఇచ్చి మిగిలినవి కూడా ఇవ్వడానికి ఏర్పాటు చేస్తూ ఇంకా కొన్ని లోన్లు తీసుకొచ్చి మూసీ లాంటి 50 లక్షల మంది ప్రాణాంతకమైన మూసీని క్లీన్ చేస్తానికి ఇంకా ఎన్నో కార్యక్రమాలు
యంగ్ ఇండియా స్కిల్స్ హాస్టల్స్ కట్టాలని పిల్లలకు యంగ్ ఇండియా యూనివర్సిటీకి స్టార్ట్ చేసినాం. ఇవన్నీ చేస్తుంటే కాలాల్లో కట్టబెట్టి ఏ చేయకుండా పొద్దున్న లేస్తే ఈ గవర్నమెంట్ బదనాం చేసుకుంటా వాళ్ళు ఏంటంటే అధికారం తెలంగాణ మొత్తం మాదే అధికారం శాశ్వతం అనుకున్నాం. కానీ ప్రజలు కూడా గ్రహించిండ్రు, మోసం చేసి వచ్చిండ్రు. అయ్యో పాపం తెలంగాణ ఇచ్చిన పార్టీ సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చింది గెలిపారని మమ్మల్ని గెలిపించిండ్రు, మా మీద బాధ్యత ఉంది. ఆయన 7 లక్షల కోట్ల అప్పుల మిత్తిలు కట్టుకుంటూ ప్రజల మీద పన్నులు వేయకుండా ప్రభుత్వాన్ని నడుపుతున్నాం. తప్పకుండా చెప్పని కార్యక్రమాలు కూడా చేస్తాం. వాళ్ళు ఏమనుకుంటారంటే వీళ్ళు ఈ గవర్నమెంట్ ఫెయిల్ అవుతుందని చెప్పి రోజు వచ్చిన 3వ రోజుకెళ్ళి ప్రతిపక్ష నాయకుడు అనేవాడు ఈ రాష్ట్రానికి లేకపోవడం చాలా. అందుకనే ఇది రాష్ట్రం ఉన్నారు కదా సార్, కేసీఆర్ ఉన్నారు కదా. లేడు కదా, ఆయన 3 సార్లు అసెంబ్లీకి రాలేదు. రాకుండా అసెంబ్లీకి రానంత మాత్రం లేనట్లు లేనట్టే లెక్క. మా దృష్టిలో అసెంబ్లీకి రాకుంటే ప్రతిపక్ష నాయకుడు లేనట్టే లెక్క. బట్టి విక్రమార్క 5గురు ఉన్నా కానీ 5 ఏళ్ళు రెగ్యులర్గా వచ్చిండు. మైక్ ఇచ్చినా ఇవ్వకుండా మైక్ లేకుండా కూడా గొంతు చించుకొని మాట్లాడిండు, ప్రజలకు పోయేటట్టు చేసిండు. ప్రభుత్వాన్ని మెడల్ వంచింది కాబట్టే ప్రభుత్వం వచ్చింది మాది. ఇవాళ 30 మంది ఎమ్మెల్యేలు ఉండి అసెంబ్లీకి రానప్పుడు ఆ ప్రతిపక్ష నాయకుడు లేనట్టే లెక్క. ఈ ఇద్దరు బాబు లోడోడు తీసుకోవచ్చు కదా. 38 మంది ఉంటే లాక్కున్నారు మీరే, సంఖ్యను తక్కువ చేశారు. 30 మంది అయితే 17 మంది ఉన్నా చాలు కదా. బాబా కాదు సార్, మీరు గతంలో అది కాంగ్రెస్ ఉన్నప్పుడు ఏమన్నారంటే తప్పన్నారు, ఇప్పుడేమో వాళ్ళ నుంచి ఎమ్మెల్యేలు ఎవరు తీసుకోలే, వద్దంటే వస్తున్నారు. తీసుకుంటారంటే మొత్తం వస్తారు. మాకు అసలు అవసరమే లేదు. మాకు వద్దంటే వచ్చే వాళ్ళని మాకు అవసరం లేదు. మాకు చాలా పనులు ఉన్నాయి. మాకు ఎమ్మెల్యేలు అవసరం లేదు. వస్తానంటే సహకరిస్తారంటే సహకరించమంటాం. మా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేని తీసుకోవడం, ఆయన ఎమ్మెల్యేని తీసుకుని లాస్ట్కి ఏమేమి చెప్పు. ఆయన పరిస్థితి ఏమైంది తెలిసింది, మీ పరిస్థితి కూడా అట్లే. 13 మంది ఎమ్మెల్యేని తీసుకుని పోయినసారి తీసుకోగానే నెక్స్ట్ పార్లమెంట్ 3 నెలలు అయితే నేను రేవంత్ రెడ్డి గారు ముగ్గురు ఎంపీలే గెలిచినాం. 10 ఏళ్ళు అధికారం ఉన్నోడు ఒక్క ఎంపీ ఎందుకు గెలవలే? అందుకనే మేము డిఫెక్షన్ పార్టీకి వ్యతిరేకం. స్వచ్ఛందంగా వస్తే మేము కాదనం. అయినా సరే ఇక్కడ ప్రతిపక్ష నాయకుడు వచ్చి ఈ అన్ని విషయాల మీద F1 కానీ ఏ స్కాములు జరిగినా ప్రతిపక్ష నాయకుడు మాట్లాడాలి. ఆయన పైకెళ్ళి కూడా పడ్డాడు కేసీఆర్. చివరి క్వశ్చన్ సార్, 11 నెలలు అయిపోయింది మీ పాలన. ఇచ్చిన హామీలన్నీ మీరు అమలు చేస్తారా? ఈ మీ పదవి కాలం కాదు, 8 నెలలు అయింది. గుర్తుపెట్టుకో, 3 నెలలు ఎలక్షన్ కోడ్ పోయింది. కోడ్ ఉన్నా సార్, ఇచ్చిన హామీలు అమలు చేయడానికి కొత్తవి చేయరాదు. కొత్తగా చెప్తున్నా సార్, 11 నెలల అధికారం నుండి 3 నెలలు 3 నెలలు ఎలక్షన్ కోడ్లో నీకు ఇన్కమ్ రాష్ట్రానికి వచ్చే ఇన్కమ్ తగ్గుతుంది. కొత్త స్కీమ్లు లాంచ్ చేయలేం, కొత్త ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇవ్వలేం. ఇప్పటికే 50,000 మంది ఫిలప్ చేసినాం. 2022లో ఇచ్చిన నోటిఫికేషన్ కూడా అన్ని అవాంతరాలు పోయి కోట్లకు పోయి సాల్వ్ చేసి 50,000 పైన ఉద్యోగాలు ఇచ్చినాం అంటే అర్థం మా కమిట్మెంట్. 3 నెలల్లో మీరు ఎందుకంటే అంటే ఎలక్షన్ పీరియడ్లో రాష్ట్రంలో వచ్చే ఆదాయం పడిపోతుంది, కొత్త ఇండస్ట్రీస్ రావు. ఇప్పుడు చూడండి, స్కిల్ యూనివర్సిటీ కానీ ఫ్యాక్స్ కానీ రోడ్డు సెకండ్ స్పేస్ కూర్చుండు, ఏఐసిటీస్ వస్తున్నాయి. రీజనల్ రింగ్ రోడ్డు జాన్వరిలో 30,000 కోట్లతోని నేను పట్టుబట్టి గడ్కరీ గారిని తీసుకొచ్చి ప్రైమ్ మినిస్టర్ గారు కూడా ఆహ్వానించి శంకుస్థాపన చేయడం, అలైన్మెంట్ కూడా నార్థన్ పార్ట్ కూడా ఫిక్స్ చేయడం జరిగింది. మేము కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడి నిధులు తెచ్చుకుంటాం, మంచిగా నిధులు తెచ్చుకుంటాం. స్టార్ క్యాంపెయినర్గా మీరు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని ఎన్నికల ప్రచారం చేశారు. ప్రజలకు రకరకాల హామీలు ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా తిరిగారు. ఈ హామీలన్నీ నెరవేర్స్తామని స్టార్ క్యాంపెయినర్గా ప్రజలకు హామీ ఇస్తారా? తెలంగాణ ప్రజలకు ఈ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఇప్పుడు కొద్దిగా రియల్ ఎస్టేట్ కానీ కొద్దిగా స్లంప్ ఉంటుంది. జనరల్ ఎలక్షన్ పార్లమెంట్ ఎలక్షన్ జరిగిన సంవత్సరం 5-6 నెలలు కొంచెం తక్కువ ఉంటుంది. తప్పకుండా రీజనల్ రింగ్ రోడ్తో సహా హైదరాబాద్ విజయవాడ 6 లేన్తో పాటు ఈ రాష్ట్రంలో మూసి సుందరీకరణ కాదు, శుద్ధీకరణ, 50 లక్షల జీవితాలు బాగు చేస్తున్నాం. ఆరోగ్యాలు, క్యాన్సర్లకు వెళ్ళి రోగాలకు వెళ్ళి చేసుకుంటూ చెప్పని కార్యక్రమాలు చేస్తాం. 30 ఇంటిగ్రేటెడ్ స్కూల్ అంటే 150 కోట్ల లెక్క 5,000 కోట్ల రూపాయల హాస్టల్స్కు ఇంటర్నేషనల్ స్టాండర్డ్ టెండర్లు ఇచ్చినాం. మేనిఫెస్టోలో మేము చెప్పినామా? మూసి ఉంది, మూసి మేము చెప్పినామా? చెప్పని కూడా చేస్తాం. చెప్పినవి మేము చేసిన 200 రూపీస్ యూనిట్స్ 200 యూనిట్లకు 0 బిల్ వస్తుంది. 1000 వచ్చేది. సిలిండర్ 1200 వచ్చేది, 500కి సిలిండర్ వస్తుంది. ఇది ఫ్రీ బస్ వచ్చింది. మేము చెప్పింది నెలకు 350 కోట్లు ఖర్చు అయింది. రైతు భరోసా ఇవ్వలేదు, కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఇవ్వలేదు, 2 లక్షలు రుణమాఫీ బైక్ ఇస్తా అన్నారు, ఇవ్వలేదు. 8 మంత్స్లే అందిస్తే నువ్వు రాష్ట్రాన్ని 7 లక్షల కోట్లు అప్పు చేసి వడ్డీలు కట్టాలన్నా?
కట్టకుండా బ్యాంకర్స్ చూకుంటారా? ఇన్స్టాల్మెంట్ కట్టాలి కదా. ఇవన్నీ కట్టుకుంటాం కూడా ఇంటిగ్రేటెడ్ హాస్టల్స్ ప్రియారిటీ. ఎందుకంటే ఒక రూమ్లో 20 మంది, ఒక రూమ్కి 20 మంది ఉంటారు పిల్లలు. వాళ్ళకి అకామిడేషన్ ఇస్తాను, వాళ్ళకి ఆ వర్క్ స్టార్ట్ చేస్తున్నాం. ఏది ఏమున్నా సరే ఇంకా చెప్పని చేస్తాం. మళ్ళీ గవర్నమెంట్ వస్తుంది. ఇక్కడ కాంగ్రెస్ తప్ప వేరే గవర్నమెంట్ లేదు. నెక్స్ట్ టైం డీలిమిటేషన్ కంపల్సరీ నెక్స్ట్ ఇయరే అవుతున్నది. 2025 డిసెంబర్కి అయిపోతుంది. 26 నుంచి ఇంప్లిమెంట్. అందులో 154 సీట్లు వస్తున్నాయి. మన తెలంగాణ 34 సీట్లు పెరుగుతున్నాయి. 34 సీట్లు, 35 దాంట్లో 120 తగ్గకుండా గెలుస్తాం. ఇది స్టార్ క్యాంపెయినర్గా మీరు రాసి పెట్టుకోండి. సాక్షి టీవీ వాళ్ళకి చెప్తున్నా. ఎందుకంటే ప్రజలకు తెలంగాణ ఇచ్చిన పార్టీకి వేయాలరా, ఒక కుటుంబ పార్టీకి ఇస్తే ఏం లేదు. ఇవాళ చూడండి, ఉదయం 6 గంటలకు వెళ్ళి ప్రతి మినిస్టర్ దగ్గర ఉంటారు. నా దగ్గర ఇంకెక్కువ ఎందుకంటే నాకు 35 సంవత్సరాలకి వెళ్ళి రాజశేఖర రెడ్డి ఉన్నప్పటికెళ్ళి నాకు కాంగ్రెస్ పార్టీ అనుబంధం, ఎన్ఎస్వై యూత్ కాంగ్రెస్గా. ఇంత ఫ్రీడమ్ అక్కడ మంత్రులు ఎప్పుడైనా ఢిల్లీకి పోయిందా? నేను ఇవాళ పోయి గడ్కరీ గారితో, ప్రైమ్ మినిస్టర్ గారితో మాట్లాడి నిధులు తీసుకొస్తున్నాం. శ్రీశైలంకు పోయి ఎలివేటెడ్ కాడ 62 కిలోమీటర్లు 7,000 కోట్లతోని డిపిఆర్ ఏమని కూడా గడ్కరీ గారు ఇచ్చిండ్రు. మీరు 33 దశాబ్దాల పైగా కాంగ్రెస్లో ఉన్నారు. కాంగ్రెస్ అంటే ప్రోపూర్ అంటే పేదల వైపు పక్షపాతిగా ఉంటుంది అనేది. మీరు ఈసారి అధికారంలోకి వచ్చిన తర్వాత హైడ్రా పేరుతో కూల్చివేతలు, మూసీ పేరుతో కూల్చివేతలు చేస్తున్నారు. పార్టీ సార్ ఒక నిమిషం సార్, పార్టీ సిద్ధాంతాలు మారుతున్నాయి, పార్టీలో నాయకత్వం మార్పు వల్ల ఈ మార్పు వచ్చిందట. పార్టీ అప్పుడు చెరువు మధ్యలో కట్టిన ఒకటి ఎన్ కన్వెన్షన్ అనుకుందాం ఎగ్జాంపుల్. చెరువు మధ్యలోనే కేసీఆర్ మార్కింగ్ చేసిండు. హరీష్ రావు కోర్టుకు పోయిండు. హరీష్ రావు నడు పిల్లి వేసినవా లేదా అని. కేసీఆర్ సీఎంగా మార్కింగ్ చేస్తే పోర్టుకో కూడా బఫర్ జోన్లోనే ఉన్నది. చెరువు మధ్యలో 4 ఎకరాలు ఉంది. బఫర్ జోన్లో ఉన్న పర్మిషన్ ఉంటే ఆపేసినాం. మన స్పెయిన్లో చూసినాం, 1,00,000 కార్లు కొట్టుకుపోయినాయి. వయనాడులో చూసినాం. ఈ లేకులు ఉంటే ఎక్కడికక్కడ వాటర్ ఆగుతుందంటే ఫ్లో తగ్గుతుంది. చేయాలన్న మంచి కార్యక్రమం, దాన్ని ఉన్నోని కూలుతుంటే నువ్వు ఎన్కన్వెన్షన్ కూడా ఉంచామంటావా? గతంలో విపక్షంలో ఉన్నప్పుడు మీరు ఫోన్ ట్యాపింగ్ గురించి ఆరోపణలు చేశారు. మా పార్టీ నేతల ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారు, విచారణ చేపిస్తూ ఉన్నారు. ఇప్పుడు మీ పాత సహచరుడు మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు నోటీసులు ఇచ్చారు, సిట్ నోటీసులు ఇచ్చింది. దీన్ని ఎట్లా చూస్తారు సార్? ఆయన ఐపీఎస్ ఆఫీసర్గా రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు వచ్చి అన్ని సహకరించి జరిగింది చెప్పండి. ఎందుకు దాచుకుంటారు మీరు? ఏంది బాధ? ఎప్పటికైనా నువ్వు పుట్టిన ప్రదేశానికి రావాలి. నువ్వు ఇలా అప్పుడున్న పాలకులు చేయడం, నీకున్న బంధుత్వంతోనూ ట్యాపులు చేసి అన్యాయం చేసి ఒక వ్యవస్థని, బిజినెస్ మెన్, రాజకీయ నాయకులు, మంత్రులు, హీరోలు, హీరోయిన్లు వ్యవస్థని నాశనం చేసినావు. అసలు దోషి వచ్చి ఇవన్నీ అప్రూవ్గా మారిపోతే కొన్ని రోజులు శిక్ష పడుతుంది. శిక్ష అనుభవించి ప్రాయశ్చిత్తం చేసుకుంటూ అయిపోతుంది. దానికి హరీష్ రావు పై రావద్దని చెప్పొస్తాడు, కేటీఆర్ పై రావద్దంటాడు. ఇది మంచి పద్ధతి కాదు. ప్రజాస్వామ్యంలో ఒక రిటైర్డ్ ఐపీఎస్కు ఎక్స్టెన్షన్ ఇచ్చి ఇట్లా చేయించడం కేసీఆర్ తప్పు. కేసీఆర్ సమాజానికి క్షమాపణ చెప్పి ఆయనను పిలిపించి అప్రూవర్గా మారిపోయి శిక్ష అనుభవిస్తే మంచిదని చెప్పి నా సలహా.